పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వార్ మొదలైంది. ఇది కాస్త రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారితీసింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. తేతలి వై జంక్షన్ దగ్గర వైసీపీ టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వై జంక్షన్ దగ్గర ప్రాణపారికి సిద్ధంగా ఉన్న వైఎస్ విగ్రహం దగ్గర టీడీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. వచ్చే నెల 5న వైఎస్ విగ్రహావిష్కరణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో వైఎస్ విగ్రహం దగ్గర టీడీపీ ఫ్లెక్సీ ఏంటి అంటూ నిరసనకు దిగారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని అసహనాన్ని వ్యక్తం చేశారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు కారుమూరికి నచ్చజెప్పి వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటుకి అనుమతించారు. ఈ రాష్ట్రంలోనూ ఈ దుస్థితి ఎలా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి కటౌట్ కట్టుకుంటానికి కూడా పోలీసు వారు పర్యవేక్షణ కావాల్సి వస్తుంది. పోలీసు వారు శుభ్రంగా పచ్చ చొక్కా దొరికి పనిచేశారు ఇక్కడ. మరి ఇప్పుడు చెప్తున్నాను నేను, ఇవాళ ఈ ఫ్లెక్స్ కట్టారో అది రేపు సాయంత్రానికి 2 కూడా తీసేయాలి. మేము 5వ తారీఖున ఓపెనింగ్ పెట్టుకుంటాం విగ్రహాన్ని. దానికి మా పెద్ద నాయకులందరూ కూడా వస్తున్నారు. దానికి ఇప్పుడు ఈ ఫ్లెక్స్ కట్టిన దానికి ఏదన్నా జరిగితే అది రూరల్ సిఏ గారు, ఎస్ఐ, పోలీసు వారితే బాధ్యత అని నేను తెలియజేస్తున్నాను. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుపై వివాదం ముదరడంతో రెవెన్యూ సిబ్బంది 2 వర్గాల ఫ్లెక్సీలు తొలగించారు. వైసీపీ టీడీపీ మధ్య గొడవలు జరగకుండా వై జంక్షన్ లో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. Yeah.